ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగవు, పోషించే దేవుడవు, మాటను నెరవేర్చే దేవుడవు, ఆశ్రయదుర్గము, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, బలమైన దేవుడవు, బలవంతుడవు, ఆశ్చర్య కార్యములు జరిగించువాడవు. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా పట్ల మీరు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మృతులను సజీవులుగా చేయువాడవు, పడిపోయిన వారిని లేవనెత్తువాడవు, కృంగిన వారిని ప్రభువా బలపరచువాడవు. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. నీవే మా ప్రభువుగా ఉండండి, మీరే మా యజమానులుగా ఉండండి ప్రభువా. రక్షక, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మాకు అధికారిగా మీరుండండి, మీ సర్వాధికారముతో ప్రభువా మమ్మలను మీరు పరిపాలించండి. మా మధ్యన మీరు ఉండండి, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. నిన్ను మా హృదయం అంతటితో ఆరాధించేవారేముగా, నిన్ను ఘనపరిచేవారేముగా, స్తుతించేవారేముగా మమ్మలను మలచండి ప్రభువా. ఇప్పుడు జరగనయుండినటువంటి ప్రభువా ఈ ఆదివారపు ఆరాధన అంతటిలో మీ నామం మహిమపరచబడినట్లుగా మీ కార్యాన్ని మా మధ్య మీరు జరిగించండి. మీ స్వరమును మాకు వినిపింపచేయండి, మాతో మాట్లాడండి. ప్రతివానికి వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగేటటువంటి మనస్సును, లోబడే స్వభావమును మీరు అనుగ్రహించండి. నాథా, నీ మాటను వ్యర్థముగా పోనివద్దు. రాబోయే భ్రష్టత్వాన్ని మేమందరం తప్పించుకోనగలుగునట్లు నీ వాక్కును మా హృదయంలో భద్రపరచండి. అది నూరంతులుగా ఫలించినట్లుగా మమ్మలను మీరు సిద్ధపరచండి. మాతో మీరు మాట్లాడమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, ప్రభు దినం ఎప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మను వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. చూడండి, ప్రభువు తీర్పు తీర్చేటటువంటి ఆ దినం, ప్రభు రాక, 2వ రాక ఎప్పుడు అనే విషయంలో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. మనం చుట్టూ చూస్తూ ఉంటే పరిస్థితులు చాలా త్వరగా మారిపోతూ ఉన్నాయి. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉన్నది అని మనం గ్రహించడానికి అన్ని పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుట ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, పౌలు భక్తుడు అంటున్నాడు, సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చింది అని చెప్పిన పత్రిక వలననైనను ఎవరైనా చెప్తే మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని నేను మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను అన్నాడు. ప్రభు దినం రావాలి అంటే ఒకటి జరగాలి. అదేంటో ఇక్కడ చెప్తున్నాడు.
మొదట భ్రష్టత్వము సంభవించాలి. ఏం జరగాలి? ప్రభు రావడానికి ముందు లోకమంతటా ఏమి సంభవిస్తుంది అంటే భ్రష్టత్వము సంభవించి, ఆ భ్రష్టత్వం సంభవించిన తరువాత నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడతాడట. అంటే అంతేమా అబద్ధ క్రీస్తు బయలుపడతాడు. అయితే దీనికి ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే భ్రష్టత్వము సంభవిస్తుంది ప్రపంచం అంతటా. అసలు ఏంటి భ్రష్టత్వం? మనము భ్రష్టులమా? లోకమంతా భ్రష్టత్వం సంభవించడం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోకపోతే మనం ఏం గుర్తించలేము? నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడడం గుర్తించలేం. అంతిమంగా ప్రభువు రాకడ దినాన్ని మనము గ్రహించలేం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని రాకడకు మనం సిద్ధపడలేం. కాబట్టి భ్రష్టత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి. అది మనలో ఇప్పటికే ఉన్నదా, లేక మనలో ఏర్పడే ప్రమాదం ఉన్నదా మనం గ్రహించాలి. లేఖనాలను చూద్దాం. మనం కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఏం చేయాలి? మనలో విశ్వాసం ఉందా లేదా అనేది ఎవరు చెప్పాలి? మనమే పరీక్ష చేసుకోవాలి. ఎలాగా? శోధించి పరీక్షించుకోండి అంటున్నాడు. పరిశోధన చేయండి అంటున్నాడు. అంటే పరిశోధన చేయడం అంటే ఏదో పైన ఊరికి అలాగా చెక్ చేసుకోవడం కాదు, చాలా లోతుగా వెదగడం. మనలో విశ్వాసం ఉందా లేదా? మీరు చెప్పండి, నాలో విశ్వాసం ఉంది అని, నేను నమ్ముతున్నాను అని దృఢంగా సాక్ష్యం ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తగలరు ధైర్యంగా? నాలో విశ్వాసం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే ఏమవుతుంది? లోకంలో విశ్వాసం కనబడని పరిస్థితులు వస్తాయి. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మీలో విశ్వాసం ఉందా లేదా పరిశోధించుకోండి. మీరు ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఏమంటున్నాడంటే నాలో క్రీస్తు ఉన్నాడని నా అంతటా నేనే ఎప్పుడు గ్రహిస్తాను అంటే నాలో భ్రష్టత్వం లేనప్పుడు నేను గ్రహిస్తాను. ఎప్పుడు? నీలో క్రీస్తున్నాడా? ఇప్పుడు ఒక సూటి ప్రశ్న పరిశుద్ధాత్ముడు మనలను వేస్తూ ఉన్నాడు. మీలో క్రీస్తు నివసించుచున్నాడా? చెప్తారా ఆన్సరు? పరిశుద్ధాత్మ దేవునికి జాగ్రత్త కలిగి మనం ఆన్సర్ చేయాలి. దేవుని ఎదుట, పరిశుద్ధాత్ముని ఎదుట అబద్ధం ఆడడం అనేది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మీకు తెలుసు కదా ఆ విషయం. అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మ దేవునితోనే అబద్ధం ఆడారట. ఏం జరిగింది వారికి? బహునాశనం.
కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మీలో క్రీస్తు నివసించుచున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకు నీవిచ్చే సమాధానం ఏంటి సహోదరి సహోదరుడా? ఎస్, నాలో క్రీస్తు ఉన్నాడు అని నువ్వు గనక సాక్ష్యం ఇవ్వగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నిజంగా యథార్థంగా సాక్ష్యం ఇవ్వగలిగితే నీవు భ్రష్టత్వాన్ని తప్పించుకున్నావని అర్థం. ఒకవేళ ఏమో డౌట్గా ఉంది, నాలో కొంచెం ఇంకా అవిధేయత ఉంది, నాలో ఇంకా లోక స్వభావం ఏలుబడి చేస్తూ ఉంది, భూ సంబంధమైన వాటిని నేను ఇంకా వెతికేవానిగా మిగిలిపోయాను అని గనుక నీ మనస్సాక్షి ఆక్షేపణ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు భ్రష్టులు. మీకు విషయం తెలుసా? లోకమంతా ఇదే స్వభావం ఏర్పడుతుందట. మాలో క్రీస్తు ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చే క్రైస్తవుడు ఉండడు. అదే లోకమంతటా భ్రష్టత్వం సంభవించడం అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవునిలో విశ్వాసం అనేది ఉండదు. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? మనకు బాగా పరిచయం ఉండినటువంటి వాక్యం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అయి ఉన్నది. ఏంటంట విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షిస్తాం, ఏదో మనకు జరగబోతుంది అని మనము ఆశిస్తాం, దాని నిజస్వరూపమే విశ్వాసం అట. ఇంకొకటి అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనవి ఉన్నవి అని నిరూపించేదే విశ్వాసం అట. దాన్ని రుజువు పరిచేది విశ్వాసం. ఇప్పుడు మీలో విశ్వాసం ఉన్నది, మీలో క్రీస్తు నివసించుచున్నాడు. ఆయనను గూర్చినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపం. ఇప్పుడు విశ్వాసం అనే దగ్గర ఆ మాటను మనం పెట్టుకుంటే, మనలో విశ్వాసం ఉందా అంటే ఏంటి అర్థం? మనలో అదృశ్యుడైనటువంటి వాడు నివసించుచున్నాడా? ఎవరు అదృశ్యుడైన వాడు అంటే? క్రీస్తు ప్రభువారు. ఆయన మనలో నివసించుచున్నాడా? విశ్వాసం అనేది దానికి రుజువు అట. నాలో క్రీస్తు నివసించుచున్నాడని నేను రుజువు పరచగలిగే వ్యక్తిగా, రూఢీపరచగలిగే వ్యక్తిగా ఉండాలి. అట్టివాడు విశ్వాసి అని పిలువబడగలుగుతాడు. సమస్య ఏంటంటే అసలు నాలో క్రీస్తున్నాడా అనేదే డౌట్ కదా. గమనించండి, భ్రష్టత్వం అంటే అదే. నాలో క్రీస్తు నివసించుచున్నాడని నేను రుజువుపరచలేని ఓడిపోయిన క్రైస్తవ జీవితం. ఒక మాటలో చెప్పాలంటే లోకానికి తల వంచిన క్రైస్తవ జీవితం, క్రీస్తు కొరకు నిలవబడలేనటువంటి క్రైస్తవ జీవితం, అదే భ్రష్టత్వం. లోకమంతటా ఇది సంభవించబోతూ ఉంది. అదంతా జరిగిన తరువాత ఈ అబద్ధ క్రీస్తు బయలుపరచబడతాడు. అప్పుడు దేవుని రాకడ, తీర్పు దినం వస్తాయి. కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మీలో ఉండిన విశ్వాసమును, మీలో ఉండిన క్రీస్తు స్వభావాన్ని మీరేం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరెంతమంది నాలో అదృశ్య దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు నివసించుచున్నాడు, నేను ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నాను, నేనే ఆయన రుజువునని చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? అంటే అర్థం ఏంటి? చెప్పలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటి?
భ్రష్టత్వం సంభవించింది. పౌలు భక్తుడు అంటాడు, నేను అందరికీ ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నేను నా శరీరాన్ని నలుగగొట్టుకుంటున్నాను. దీని అర్థం ఏమిటి అంటే, భ్రష్టత్వానికి దారి తీసేటటువంటిది ఏంటి? శరీరం. నీలో క్రీస్తు స్వభావం ఉందా? శరీర స్వభావం ఉందా? నీలో క్రీస్తు స్వభావం ఉంటే నీవు ధన్యుడవు. ఆయన రాకడ దినం ఏంటో నీకు తెలుసు. ఆయన రాకడ ఎదుట, ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతావు. మరి నీలో శరీర స్వభావం ఉంటే, నీలో శరీర స్వభావం ఉంటే నువ్వు భ్రష్టత్వానికి అప్పగింపబడినటువంటి వ్యక్తివి. గ్రహించగలుగుతున్నావా? మీలో ఏశావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉన్నాడేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆ తరువాత ఏశావు మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినా కూడా ప్రయోజనం లేదు. భ్రష్టత్వం యొక్క పరాకాష్ఠ ఏంటో తెలుసా? మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సమయం ఉండినప్పుడే, నీకు అనుకూలంగా సమయం ఉండినప్పుడే ఆయనను వెదకు, ఆయన దగ్గరకు రా, ఆయన స్వభావాన్ని నీలో సంతరించుకో. నాలో నివసించు ప్రభువా అని ఆయన అడుగు. నీ స్వభావం నాకు కావాలని అడుగు. నాలో క్రీస్తు నివసించుచున్నాడని నేను ఎరిగిన వానిగా నేను సాక్ష్యం ఇవ్వాలి. నేను నీ యొక్క పత్రికను అయిపోవాలి అని ఆయన అడుగు. లేనట్లయితే భయంకరమైనటువంటి భ్రష్టత్వం క్రైస్తవ సమాజానికి పట్టే ప్రమాదం ఉన్నది. విశ్వాసహీనులముగా తీర్పు దినాన ఆయన ఎదుట సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాం. క్రీస్తు స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు మనల్ని ఏర్పాటు చేసుకున్నది కూడా ఆయన ఒక కారణాన్ని మనకు చెప్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఎట్లా రక్షించబడ్డారు మీరు? మీరు రక్షింపబడాలంటే రెండు కావాలి. మీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మీలో కార్యసిద్ధి అవ్వడానికి ఆయన కృప ఉండాలి. మరి విశ్వాసము నీలో నివసించుచున్నదా? అనగా అదృశ్య దేవుని స్వరూపమై ఉండినటువంటి క్రీస్తు మీలో నివసించుచున్నాడా? లేనట్లయితే దాని అర్థం ఏంటి? యు హ్యావ్ నాట్ బీన్ సేవ్డ్. నువ్వు రక్షింపబడలేదు సహోదరుడా. ఇదిగో పరిశుద్ధాత్ముడు కేక వేస్తా ఉన్నాడు. ఇదిగో ఇదే నీకు రక్షణ దినం, ఇదే నీకు అనుకూల సమయం. ఆయన నీలో నివసించమని అడగడానికి, ఆయన స్వభావాన్ని ఇవ్వమని అడగడానికి. ఆయన ఇక్కడ అంటున్నాడు 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి
ఉన్నాము. ఎందుకు మనం ఏర్పాటు చేయబడ్డాం? ఆయన చేతి పనిగా మనం ఎందుకు మారిపోయామంటే, ఆయన మన కొరకు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచి ఉంచాడట. వాటిని జరిగించే వారిగా మనం ఉండాలని. మనలో క్రీస్తు నివసించిన ఎడల మనలో ఆ సత్క్రియలు ఉంటాయి. ఆ సత్క్రియలు లేవు అంటే దాని అర్థం మనలో క్రీస్తు లేడు అని అర్థం. క్రీస్తు లేని ఎడల నీలో విశ్వాసము లేదు. నీలో విశ్వాసము లేని ఎడల నీవు రక్షణ పొందలేదు. నీవు భ్రష్టత్వంలో ఉన్నావు. భ్రష్టత్వం యొక్క ఫలితం నాశనం. మనం రోమీలకు రాసిన పత్రికలో చూస్తాం, భ్రష్టత్వం వలన దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేసేసాడట. ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. నీ హృదయంలో ఉంటే విశ్వాసమైనా ఉండాలి, లేకపోతే అపవిత్రత అయినా ఉండాలి. ఏదో ఒక్కదానికే ఛాన్స్ ఉంటుంది. నీలో క్రీస్తున్నాడా, అపవిత్రతకు తావులేదు. నీలో క్రీస్తు లేడు అంటే దాని అర్థం నీలో ఎవరున్నారు? అపవిత్రత. మరి ఆయన రక్తము వలన పవిత్రుడవుగా మార్చబడడానికి ఆయన రక్తాన్ని ఆశ్రయించి నాలో నీవు నివసించు ప్రభువా అని ఎప్పుడు నువ్వు ఆయన వైపు తిరిగి కేక వేస్తావు? క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి శరీర స్వభావం నుండి మనలను విడిపించి పవిత్రులనుగా చేస్తుంది కదా. మరి మనలో క్రీస్తు నివసించడం లేదేంటి? శరీర స్వభావమే ఇంకా నివసిస్తూ ఉన్నది. ఒక మాటలో చెప్పాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడలేనటువంటి పరిస్థితి, కడగబడనటువంటి పరిస్థితి. మరి నేను బల్లారాధనలో చేస్తున్నాను కదా, క్రీస్తు రక్తాన్ని పానం చేస్తా ఉన్నాను కదా, మరి ఆయన స్వభావం ఏది? కారణం ఏవో కొన్ని ఆటంకాలు మనలో ఉన్నాయి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనము సత్క్రియలు సాధనం చేయడానికి ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డామట. ఏంటి ఆ సత్క్రియలు? ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. మీరు 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాను. చూడండి, నిజమైనటువంటి ఆత్మ రక్షణ భారం కలిగినటువంటి ఏ సహోదరుడైనటువంటి చేసేటటువంటి ప్రార్థన ఇది. మీలో ఏ దుష్కార్యం కనబడకూడదు, ఏ దుష్కార్యం కనబడకూడదు. దుష్కార్యం అంటే ఏంటి? దుష్టుని కార్యం, అపవాది పని. మనలో దుష్టుని కార్యాలు ఉన్నాయా, దేవుని కార్యాలు ఉన్నాయా? దేవుని కార్యాలు ఉంటే ఎలా ఉంటారు? దుష్టుని కార్యం ఉంటే ఎలా ఉంటారు? బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము, దేవునితో శత్రుత్వము. ఈ లోకంతో స్నేహం, ఈ లోక సంబంధి అపవాదితో స్నేహం. ఎప్పుడైతే మనలో అపవాది కార్యాలు ఉన్నాయో దాని అర్థం ఏమిటి అంటే మనం ఎవరితో శత్రువులుగా మారిపోయాం?
దేవునితోనే శత్రువులంగా మారిపోయాం. అందుకే మనలో ఏ దుష్కార్యము కనబడకుండా ఉండాలని జాగ్రత్త కలిగి ఉండాలి. అందు నిమిత్తం ప్రార్థించాలి. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మీలో ఏ దుష్కార్యము కనబడకూడదు, మీరు ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. మరి నీ ప్రార్థనా భారం ఏంటి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రార్థనలో ఉండినటువంటి మొట్టమొదటి అంశం ఏంటి? నువ్వు ఎటువంటి ప్రార్థనా భారాన్ని కలిగి ఉన్నావు? ఇక్కడ అంటున్నాడు, ఏ దుష్కార్యము కనబడకూడదు. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, అయ్యా రాత్రి వేళ నన్ను పరిశోధించి చూడు. ఎప్పుడు? రాత్రి వేళ. ఎందుకని? ప్రపంచంలో కరడుగట్టినటువంటి నేరస్తుల దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలంటే లై డిటెక్టర్ అని ఒక పరీక్ష వాడతారు. లై డిటెక్టర్ అంటే నిజ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అబద్ధాన్ని గుర్తుపట్టేటటువంటి పరీక్ష. అది ఏం చేస్తారో తెలుసు, వాళ్ళని బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళేటట్టు చేస్తారు. అంటే వారు గాఢ నిద్రలోకి వెళ్ళేటట్లు చేసి అప్పుడు ప్రశ్నలు వేస్తారు. ఎందుకు? ఒకవేళ కాన్షియస్లో ఉంటే, స్పృహలో ఉంటే నేనేం చేస్తాను? నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని చెప్తాను. ఆ పరీక్ష చేయమన్నాడు ఎవరు? దావీదు. నేను నిద్రపోయేటప్పుడు అప్పుడు వచ్చి పరిశీలన చేయి. నా హృదయంలో ఏ దుష్కార్యమైనా నీకు కనపడుతుందేమో చూడు, ఏ పాపమైనా నీకు కనపడుతుందేమో చూడు, ఏ చెడ్డతలం పైన నీకు కనపడుతుందేమో చూడు, నీకు ఇష్టముగానిది ఏదన్నా నాలో ఉందేమో చూడు. నీ ప్రార్థనా భారం అదేనా ఈ దినాన, లేక వేరేదేమైనా ఉందా? నిజమైనటువంటి క్రైస్తవుడు చేసేటటువంటి ప్రార్థన అది. నాలో ఏ దుష్కార్యం కనపడకూడదు. రాత్రి వేళ నువ్వు నన్ను పరిశోధించి చూచినా కూడా నా హృదయంలో నీకు ఆయాస్కరమైంది ఏది ఉండకూడదు. అటువంటి ప్రార్థన చేసేటటువంటి క్రైస్తవులంగా మనం ఉండాలి. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాం. మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాం. సంపూర్ణులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు సత్యమును గ్రహించిన వారై ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో క్రీస్తు నివసిస్తున్నటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో ఏ దుష్కార్యము లేనటువంటి క్రైస్తవులుగా మీరు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణం అవడం అంటే ఏంటి? సంపూర్ణం అవడం అంటే ఏమిటి? మంచి పెద్ద ఆరాధనా స్థలం కట్టుకొని ఎక్కువ మందిని ఆకర్షించుకొని గొప్పగా ఆరాధన చేయడమా సంపూర్ణమైనటువంటి ప్రార్థన ఆరాధన అంటే? మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు వారు ఒక విషయాన్ని చెప్పారు. మత్తయి సువార్త
మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏం చేయాలి? మీ వెలుగు ఎవరి ఎదుట ప్రకాశించాలి? మనుష్యుల ఎదుట ప్రకాశించాలి. మీ సత్క్రియలు వారు చూడాలి. తద్వారా వారు పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. అదే దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టడం అంటే. నీ సత్క్రియలు జనులు చూడగలుగుతున్నారా? నిన్ను బట్టి పరలోకమందున నీ తండ్రి, మన తండ్రి మహిమపరచబడుతున్నాడా? ఒకవేళ లేనట్లయితే నువ్వేం చేసావంటే దీపాన్ని ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? కొంచెం కింద పెట్టావు. మూత పెట్టేస్తున్నావా? దేవుని క్రియలు ఎవరికి కావాలి? దేవుని స్వభావం ఎవడెరుగుతాడు? విశ్వాసం ఎవడికి కావాలి? నాకు కావాల్సింది శరీర సంబంధమైనటువంటివే. జాగ్రత్త సుమి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచేటట్లు మీ వెలుగు ప్రకాశించాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అంటున్నాడు. మరి నిన్ను చూచినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి చీకటి గ్రహించేటటువంటి వ్యక్తులుగా జనులు నీలో ఉండిన వెలుగును గుర్తించగలుగుతున్నారా? లేక నీ హృదయం కూడా చీకటికి ఆలయం అయిపోయిందా? సత్క్రియలు సాధనం చేయడానికి మనం ఏర్పాటు చేయబడ్డామట. ఆయన ద్వారా నిర్మింపబడ్డాం. సత్క్రియలంటే నెల నెల స్తుతి ఆరాధన కూటం పెట్టుకోవడం కాదు. వారం వారం క్రమంగా ఆరాధనకు హాజరవ్వడం కాదు. లేకపోతే పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టుకొని ఎక్కడైతే పెద్ద సంఘం ఉందో అక్కడికి అటెండ్ అవ్వడం కాదు. దేవుని దృష్టిలో సత్క్రియలేంటో చూద్దాం. ఒకసారి యేసు ప్రభు వారు ఏం చేశారంటే దేవాలయం దగ్గరకు వచ్చాడు. దేవాలయం దగ్గర మంచి ఆరాధన జరుగుతూ ఉంది. ఎంతమంది గ్యాదర్ అయ్యారో తెలుసా? ఆ కూటానికి ఎంతమంది కూడుకున్నారో తెలుసా? నేను ఇందాక మన సహోదరులను అడిగాను. స్టువర్ట్పురం స్థలం ఎంత ఉంటుంది? మన వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి చెప్పారు. నేను బహు ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఆ దినాన యేసు ప్రభు వారు వెళ్ళినటువంటి కూటంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? 35 ఎకరాల్లో జనులు కూడుకున్నారట. మనం చూస్తాం ఈ దినాల్లో అంత పెద్ద సభలు. 35 ఎకరాలు అక్షరాల 35 ఎకరాల్లో జనులు కూడుకొని ప్రార్థన చేస్తుంటే అబ్బా ఎంత గొప్పగా దేవుని కార్యం జరుగుతుంది ఇక్కడ అని సంతోషిస్తాం కదా మనమైతే. కానీ యేసు ప్రభు వారు సంతోషించలేదు. యేసు ప్రభు వారు దాన్ని చూడలేదు. అక్షరాల 2.5 లక్షల గొర్రెలు
లేకపోతే వేట వధించబడింది ఆ దినాన. ఊరు మొత్తానికి భోజనాలు పెట్టడానికి 30 పొట్టేళ్ళు కోసి భలే ఘనంగా చేశాడు రా పెళ్ళి అని చెప్పుకుంటాం కదా మనం. ఇప్పుడు దేవ సహాయం కూటం ఏర్పాటు చేసి ఊరు మొత్తానికి ఒక 100 పొట్టేళ్ళు వధించి పెట్టాడు. అసలు బ్రహ్మాండంగా జరిగిన మీటింగ్స్. ఇదే కదా మనం చూసేది. అక్కడ అక్షరాల 2.5 లక్షల పొట్టేళ్ళు వధించబడ్డాయి. మరి దేవుడు ఇంకా సంతోషించాలి కదా. యేసు ప్రభువారు ఆయన చూడలేదు. ఆయన ఏం చూశాడో తెలుసా? మీరు దొంగలుగా ఇక్కడ కూడుకున్నారన్నాడు ఒకటే మాట. ఇది నా మందిరం కాదు, దొంగల గుహ అయిపోయింది. అలా లేవా ఈ దినాల్లో మన ఆరాధనా స్థలాలు? మనుష్యులు చూచే సంగతులనే చూస్తా ఉన్నాం కానీ ఆత్మదేవుని హృదయ ఆక్రందన ఎవరికి పట్టడం లేదు. మీకు తెలుసా, మీరు క్రీస్తు సంబంధమైన వాటిని వెదకకుండా మీ హృదయ భారం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీలో ఏ దుష్కార్యం ఉండకూడదు, మీలో సత్క్రియలు ఉండాలి, క్రీస్తు వెలుగు మీలో ఉండాలి అని ఈ భారంతో చేసే ప్రార్థన కాకుండా వస్తు సంబంధమైన వాటి కొరకు మీరు చేసే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆయన బహు దుఃఖముతో మూలుగుతూ ప్రార్థిస్తున్నాడంట. తెలుసా? పరిశుద్ధాత్ముని ఆక్రందన నీకు వినబడుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన మూలుగులతో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేసినటువంటి ఆ కేక వినబడుతుందా నీకు? అయ్యో ఇక్కడ దొంగలు కూడుకున్నారు, దొంగలు కూడుకున్నారు. దొంగ ఆశించడానికి వస్తాడు, దొంగ తీసుకోవడానికి వస్తాడు. క్రీస్తు త్యాగం కోసం రమ్మంటాడు, విడిచిపెట్టడం కోసం రమ్మంటాడు, వదులుకోవడం కోసం రమ్మంటాడు. ఏ పిలుపును అనుసరించి వచ్చావు ఈ దినాన్ని నువ్వు? మనుష్యులు మీ సత్క్రియలు చూడాలి. అన్ని లక్షల మంది 35 ఎకరాల స్థలంలో కూడుకొని ఆరాధించడాన్ని దేవుడు సత్క్రియగా చూడలేదు. వారి హృదయంలో ఉండిన ధనాపేక్షను చూచాడు, వారి హృదయంలో ఉండిన లోక స్వభావాన్ని చూచాడు, వారిలో ఉండినటువంటి దేవుని స్వభావానికి విరోధమైన దాన్ని గుర్తించాడు. God sees what man can't see. మానవుడు చూడలేని దాన్ని దేవుడు చూస్తాడు, మనుష్యుడు చూచేదాన్ని దేవుడు చూడడు. మనుష్యుడు లక్ష్య పెట్టేది దేవుడు చూడడండి. ఈ దినాన మనము కూర్చున్నటువంటి ఈ ఆరాధనా స్థలం దొంగల గుహగా ఉన్నదా? మీరు ఆయనకు నివాస స్థలమై ఉండునట్లు ఆయన మందిరముగా కట్టబడుచున్నారు అనే సాక్ష్యం మీ నిమిత్తం ఇక్కడ దేవుడు వినగలుగుతాడా? ఎలా ఉంటున్నాయి మన ఆరాధనలు? మన హృదయ స్వభావం దేవుని ఎదుట ఎలాగుంటుంది? మనలో విశ్వాసం ఉన్నదా? అనగా అదృశ్యుడైనటువంటి దేవుని స్వభావం ఉన్నదా? ఇక్కడ మనం చూస్తే
సత్క్రియలు కలిగినటువంటి వారిగా, భ్రష్టత్వాన్ని మనం తప్పించుకున్నటువంటి వారిగా, అదృశ్యుడైనటువంటి దేవుని స్వభావాన్ని కలిగిన వారిగా, నాలో క్రీస్తు నివసించుచున్నాడని సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉంటాయి అని పౌలు భక్తుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు తోడుగా ఉంటాడు మీకు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. మనలో ఎప్పుడైతే క్రీస్తు ఉంటాడో, మనలో ఎప్పుడైతే విశ్వాసము నివసిస్తుందో, మనలో నివసిస్తున్నటువంటి క్రీస్తును మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో మనలో ఏముంటుందట? సంపూర్ణ సంతోషం ఉంటుందట, ఆదరణ ఉంటుందట, సమాధానం ఉంటుందట, ఏక మనస్సు ఉంటుందంట. మనలో ఉంటున్నాయా అవన్నీ? ఆదరణ ఉంటుందా? కలవరం ఉంటుందా? వామ్మో ఇది జరగకపోతే ఏమవుతుందో ఉందా? దాన్ని ఏమంటారు? దాన్ని ఆదరణ అంటారా, కలవరం అంటారా? ఏమంటారు? ఆదరణ అంటారా, కలవరం అంటారా? ఉంటున్నాయి అలాంటి? క్రీస్తు మనలో ఉంటే సిలువ ఎక్కుతున్నా కూడా సమాధానం ఏలుబడి చేస్తుంది. సిలువ మీద ఉండినప్పుడు ఆయన ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించగలుగుతావు, ఆయన క్షమించినట్లుగా క్షమించగలుగుతావు. నీలో క్రీస్తు నివసిస్తే, నీలో విశ్వాసం ఉంటే, అనగా భ్రష్టత్వాన్ని నువ్వు తప్పించుకున్న వ్యక్తివిగా ఉండినట్లయితే, సంపూర్ణమైనటువంటి సంతోషం, సమాధానం, ఏక మనస్సు, ప్రేమ ఏలుబడి చేస్తాయి. వీటన్నింటితో పాటుగా ఇంకొక లక్షణం ఉంటుందట. ఏంటో తెలుసా? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకుంటారట. వందనాలు వందనాలయ్యా. ఇదేనా పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనములు చెప్పుకోవడం అంటే? క్రీస్తు నీలో నివసిస్తున్నప్పుడు అపవిత్రమైన ముద్దు పెడుతున్నటువంటి యోధాను కూడా స్నేహితుడా అని పిలవగలిగేటటువంటి స్వభావం ఉంటుంది. స్నేహితుడా యోధా. సహోదరుని అలా చూడగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? వందనములు చెప్పగలుగుతున్నావా? అలా చెప్పలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే హృదయంలో ఏదో కలవరం ఉంది, ఏదో ఆందోళన ఉంది, నీలో ఉండిన సమాధానం దెబ్బతిన్నది, క్రీస్తుతో ఏక మనస్సు లేదు. అర్థం భ్రష్టత్వం సంభవించింది. అయ్యో, భ్రష్టత్వం సంభవిస్తే నాశన పాత్రుడగు పాప పురుషుని సేవించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా నేను మారిపోతాను. అంతిమంగా నాశన మార్గంలో నడుస్తాను, నరక పాత్రుడనైపోతాను అని గ్రహించేటటువంటి
ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా గొప్ప దేవ, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. నీ రాకడకు ముందు ప్రభువా ఈ లోకమంతటా భ్రష్టత్వం సంభవిస్తుంది. అనగా విశ్వాసమును గూర్చి దృఢమైన సాక్ష్యం ఇవ్వలేని వారముగా క్రైస్తవులు తయారైపోతారు. క్రీస్తు మాలో నివసించుచున్నాడని రూఢిగా చెప్పలేరు. అయ్యో ప్రభువా, ఈ దినాల్లో మా హృదయ స్థితి అలాగే ఉంది. భ్రష్ట మనస్సుకు మమ్మను అప్పగించొద్దయ్యా అని కేక వేయలేని వారిగా మిగిలిపోతా ఉన్నాం. ఈ పాప భ్రష్టత్వం నుండి మమ్మను విడిపించండి తండ్రి. నీ తీర్పు దినానికి ప్రభువా మేము సిద్ధపడిన వారిగా, నీ ఎదుట ధైర్యంగా తల ఎత్తుకుని నిలవబడే వారిగా మేమందరం ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. మాలో ఏక మనస్సు, సంపూర్ణ క్రైస్తవ జీవితం, సమాధానముతో నిండిన హృదయం, ఆదరణ కలిగినటువంటి హృదయం, ఒకరినొకరము వందనములు చెప్పుకుంటూ దీవించే హృదయం, ఇవి ఉండినప్పుడే మాలో క్రీస్తు ఉన్నాడని మేము సాక్ష్యం ఇవ్వగలం. గనుక ప్రభువా మమ్ములను మీరు కనికరించండి. నీ కృప మాకు అనుగ్రహించయ్యా. ఈ సమాధాన సువార్తను మేమందరం పొందుకొని రాబోయే ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకొని నీ ఎదుట సంపూర్ణ ఆనందముతోటి ప్రభువా నిన్ను ఎదుర్కొన్నటువంటి ఆ 5 బుద్ధిగల కన్యకల వలె మమ్మల్ని అందరినీ మార్చండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.